వెల్కమ్ బ్యాక్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం ద్వారా దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. మరి ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారు? కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు గడువు ఏదైనా ఉందా? అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందనే ఆసక్తి ప్రారంభమైంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి తదుపరి ఎంపిక కోసం ప్రయత్నాలు ప్రారంభం. జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవీకాలం మరో 2 ఏళ్లకు పైగా ఉండగానే రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవికి తిరిగి ఎంపిక ఎలా ఉండనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి తరువాత ఆ స్థాయి హోదా రాజ్యాంగపరంగా ఉపరాష్ట్రపతిదే. ముందుగా ఎలక్షన్ కమిషన్ కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రాజ్యాంగంలోని 63 నుంచి 71వ అధికరణాలతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలు 1974 ప్రకారం ఈ పదవికి పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటు సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం ఎన్నికలు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం 35 ఏళ్లు నిండిన భారతదేశ పౌరులు ఎవరైనా పోటీ పడవచ్చు. కాని వారు రాజ్యసభ సభ్యులు అయ్యేందుకు అర్హులై ఉండాలి. అంటే ఎమ్మెల్యేలు వారిని నామినేట్ చేసేందుకు వీలైనంత బలం కలిగి ఉండాలనేది పరోక్ష నిబంధన కావచ్చు. అయితే ఏ సభలోనూ అంటే లోక్సభ, అసెంబ్లీలో సభ్యులై ఉండకూడదు. అలానే భారత ప్రభుత్వం, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉన్నవారు దేనికి అర్హులు కాదు. ఓవేళ అలాంటి పదవిలో ఉంటే వాటికి రాజీనామా చేసి పోటీ పడాలి. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి దీనికోసం 6 నెలలు గడువు లాంటి శషభిషలకు తావు ఇవ్వకపోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని సెక్షన్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు వంటివి గాని లేదా మరేదైనా కారణం వల్ల గాని ఖాళీ ఏర్పడితే భర్తీ చేయడానికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా నిబంధన ఉంది. పైగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తరువాత ఎలాంటి రాయబారాలు గాని ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు గాని జరిగినట్లు కనిపించలేదు. వెంటనే ఆయన రాజీనామా ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. అంటే ఎన్డీఏ పెద్దల మనసులో ఈ పదవిని ఎవరితో భర్తీ చేయాలనేది నిర్ణయించుకున్నట్లు అనుకోవాలి. కాబట్టి ఎన్నికల ప్రక్రియ వీలైనంత తొందరగానే జరగవచ్చు. మామూలుగా పదవీకాలం ముగిసిన తరువాత కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే 60 రోజుల వరకు గడువు ఉంటుంది. కానీ ఇక్కడ పదవీకాలం ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు కాబట్టి ఆ గడువుని పట్టించుకోకపోవచ్చు.